గవర్నమెంట్కి ఆర్టీఐలు వేస్తే రాష్ట్ర గవర్నమెంట్ నాకు ఇప్పటి వరకు అసలు రిప్లైనే ఇయ్యలే. ఇక కేంద్ర ప్రభుత్వానికి డిఓపిడికి ఇన్ఫర్మేషన్ పెట్టి తెప్పిస్తే ఆయన రిజిగ్నేషన్ ఇప్పటి వరకు ఆమోదం కాలే, వాళ్ళే ఒప్పుకున్నారు. రిజిగ్నేషన్ ఆమోదం చేయాల్సింది డిఓపిటి, వీళ్ళు జీవో తీసి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. నేను ఎలక్షన్ కమిషన్కి శాసన మండలి సెక్రటరీకి ఇస్తే మా పరిధిలో లేదు, ఎలక్షన్స్ ఓవర్ అయిపోయినాయి కాబట్టి మా పరిధిలో లేరు అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది ఎవడు ఆపరేట్ చేస్తుండు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవడు ఆపరేట్ చేస్తుండు అంటే ఈ చదువుకున్న ఈ ఉన్నారు కదా బుర్ర తక్కువళ్ళు చదువుకున్న బుర్ర తక్కువలకు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఎవడు నిర్వహించాలో వాళ్ళకే తెలియనప్పుడు మనం ఏం చెప్తాం చెప్పు? ఏమే రాసుకొచ్చిరన్నా? ఇక రామకోటి రాసుకున్నా అప్పుడప్పుడు వనికొస్తుందని. అయితే ఇలా ప్రజాప్రాతినిధ్య చట్టం ఎవరు నిర్వహించాలో తెలియట్లేదు.